వెల్కమ్ టు ఏబిఎన్ దిక్షుచి. విద్యా పరిశోధన రంగాల్లో 40 ఏళ్లకు పైగా చరిత్ర కలిగి నాణ్యమైన విద్య అందించడంలో విఐటి ఎప్పుడూ ముందుంటుంది. దేశంలోని అగ్రశ్రేణి విద్యా సంస్థల్లో ఒకటిగా ఎదిగిన విఐటి ద గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా ప్రతి విద్యార్థికి అత్యుత్తమ విద్య అందించడం కోసం ప్రతిక్షణం ప్రయత్నిస్తూనే ఉంటుంది. విఐటి ఏపీ విశ్వవిద్యాలయాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా సంస్థగా నిలబెట్టేందుకు పరిశ్రమల భాగస్వామ్యంతో సాంప్రదాయ విద్య జోడించి విద్యా విధానంలో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతుంది. అంతేకాకుండా విద్యార్థులు నేర్చుకోవడంతో పాటు సాధన చేయడానికి, ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి అపారమైన అవకాశాలు అందిస్తుంది. క్రీడలు, క్లబ్స్, చాప్టర్లు, సాంస్కృతిక కార్యకలాపాల ద్వారా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి కృషి చేస్తుంది. 34 సంవత్సరాలకు పైగా బోధన, పరిశోధన అండ్ పరిపాలన అనుభవం కలిగిన అనుభవజ్ఞుడైన విద్యావేత్త డాక్టర్ ఎస్వి కోటారెడ్డి విఐటి ఏపీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ మనతో పాటు ఉన్నారు. వారిని మరిన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకునే ముందు ఒక ఏవి చూద్దాం. VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country, consistently ranked among the top educational institutes in the country. The VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. సార్ నమస్తే అండి. నమస్తే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ నా నమస్కారం. సార్, ఇప్పుడే మీ యూనివర్సిటీకి సంబంధించిన ఏవి కూడా చూసాము, కానీ మీ మాటల్లో కూడా ఒకసారి విఐటి ఏపీ విశ్వవిద్యాలయం యొక్క విద్యాలయం గురించి ఒకసారి తెలియజేస్తారా? యా, మనందరికీ తెలుసు విఐటి అంటేనే ఇంజనీరింగ్ విద్యారంగంలో మన ఇండియాలోనే #1 ప్రైవేట్ యూనివర్సిటీ కేటగిరీలో. ఇది ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో చాలా సంవత్సరాల నుంచి #1గా నిలుస్తుంది విఐటి. విఐటి ఇంకా ఒక విశేషమైన అచీవ్మెంట్ ఏంటంటే 2025 QS ర్యాంకింగ్లో, సబ్జెక్ట్ ర్యాంకింగ్లో డేటా సైన్స్ అండ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో టాప్ 100 యూనివర్సిటీస్లో సబ్జెక్ట్ పరంగా ర్యాంకింగ్ వచ్చింది. ఇది ఒక మేజర్ అచీవ్మెంట్. మన విఐటి ఏపీ యూనివర్సిటీ 2017లో మన అమరావతిలో స్టార్ట్ అయింది. 100 acres క్యాంపస్లో స్టార్ట్ చేశారు. అయితే విఐటి ఏపీ కూడా మన విఐటి వెల్లూరు ఫుడ్ స్టెప్స్ని ఫాలో అవుతూ ముందుకు సాగుతుంది. యాక్చువల్గా 600 స్టూడెంట్స్తో 2017లో స్టార్ట్ అయిన ఈ యూనివర్సిటీ ఇప్పుడు ప్రస్తుతానికి 17,000 స్టూడెంట్స్ ఉన్నారు. అంటే 7 yearsలో 17,000 స్టూడెంట్స్ అయ్యారు. తర్వాత మంచి అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ మెంబర్స్, తర్వాత మంచి వెల్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ మెంబర్స్, పోస్ట్ డాక్టరేట్ ఇంటర్నేషనల్గా చేసి వచ్చిన వాళ్ళు చాలామంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఇండస్ట్రీ ఓరియంటెడ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ మన స్టూడెంట్స్కి ఇస్తున్నారనమాట. ఓకే సార్, గత 5 ఏళ్లలో విఐటి ఏపీ విశ్వవిద్యాలయం ఎలా అభివృద్ధి చెందింది అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడే చెప్పాను నేను. యాక్చువల్గా 2017లో 600 స్టూడెంట్స్తో స్టార్ట్ అయిన యూనివర్సిటీ విఐటి ఏపీ యూనివర్సిటీ ఇప్పుడు 17,000 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 17,000 స్టూడెంట్స్ కూడా మన ఇండియా నుంచి 27 స్టేట్స్ స్టూడెంట్స్ ఉన్నారు. తర్వాత 6 మన యూనియన్ టెరిటరీస్ నుంచి, తర్వాత 9 కంట్రీస్ నుంచి ఉన్నారనమాట. ఇట్స్ లైక్ మల్టీ కల్చరల్ యూనివర్సిటీ. అంటే స్టూడెంట్స్ వీళ్ళందరూ అన్ని స్టేట్స్ నుంచి ఉండటం వల్ల, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉండటం వల్ల క్యాంపస్లో ఒక కాస్మోపాలిటన్ ఎన్విరాన్మెంట్ ఉన్నదన్నమాట. ఇది విద్యార్థులకి చాలా మంచిది. అదే కాకుండా మన టీచింగ్తో పాటు ది రీసెర్చ్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. రీసెర్చ్ తర్వాత ఇన్నోవేషన్కి, తర్వాత కొలాబరేషన్స్లో ఇండస్ట్రీ కొలాబరేషన్స్, ఇంటర్నేషనల్ యూనివర్సిటీ కొలాబరేషన్స్, వీటన్నిటికీ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నాం. కొన్ని రంగాల్లో మనం యాజ్ ఎమర్జింగ్ యూనివర్సిటీ మన విఐటి ఏపీ యూనివర్సిటీ చాలా ముందంజలో ఉన్నది. ఈ ఎఫర్ట్స్ అన్నిటి వల్ల విఐటి ఏపీ యూనివర్సిటీ ర్యాంక్డ్ #1 in the country under emerging state private universities
in Outlook ranking in 2022, 2023 as well as 2024. 3 consecutive years number 1 in the country under emerging state private universities. ఓకే సార్, గత 5 ఏళ్లలో ఏ కొత్త ఇంజనీరింగ్ కోర్సులు ప్రవేశపెట్టారు అంటే ఏం చెప్తారు సార్? ఇంజనీరింగ్లో చాలా కొత్త కోర్సెస్ ప్రవేశపెట్టాం, ఎందుకంటే జాబ్ ఓరియంటెడ్ చాలా ఇంపార్టెంట్. అంటే స్టూడెంట్స్కి డిగ్రీ అయిపోయిన వెంటనే జాబ్స్ రావాలి కాబట్టి చాలా కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. పర్టికులర్గా ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, AI and ML, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, డేటా అనలిటిక్స్, ఇలా తర్వాత ఇంకోటి బిజినెస్ సిస్టమ్స్. యాక్చువల్గా ఇది బిజినెస్ సిస్టమ్స్ ప్రోగ్రామ్ మన TCS కొలాబరేషన్స్తో జరుగుతుందన్నమాట. ఈ న్యూ ప్రోగ్రామ్స్ వల్ల స్టూడెంట్స్కి మంచి విద్యా అవకాశాలు ఉన్నాయి. ఇలా ఇది కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్స్లో. కంప్యూటర్ సైన్స్ ఇదే కాకుండా కంప్యూటర్ సైన్స్ కోర్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇది కాకుండా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కోర్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నాం. తర్వాత ఎలక్ట్రానిక్స్లో ఎంబెడెడ్ సిస్టమ్స్, తర్వాత VLSI, ఈ 2 కూడా ఆఫర్ చేస్తున్నాం. అట్లనే మెకానికల్ ఇంజనీరింగ్ కోర్, తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్లో ఆటోమోటివ్ డిజైన్, ఈ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాం. ఇవి కాకుండా మాస్టర్స్ ప్రోగ్రామ్ కూడా ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్, 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఉన్నది. అందులో అది వచ్చేసి ఎంటెక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, తర్వాత ఎంటెక్ ది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇన్ కొలాబరేషన్స్ వర్చుసా బిగ్ మల్టీనేషనల్ కంపెనీ, వాళ్ళు ఆఫర్ ఇన్ కొలాబరేషన్ విత్ దెమ్ వీఆర్ ఆఫరింగ్ దట్ ఎంటెక్ ఇన్ అది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇది కాకుండా ఎంటెక్ VLSI కూడా ఆఫర్ చేస్తున్నాం అనమాట. అది ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ అనమాట. ఓకే సార్, అదేవిధంగా డిజైన్ యువర్ ఓన్ డిగ్రీ కాన్సెప్ట్ గురించి కూడా ఒకసారి వివరిస్తారా? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఇది యాక్చువల్గా డిజైన్ యువర్ ఓన్ డిగ్రీ మనం ఫస్ట్ టైంలోనే ఇండియాలోనే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసాము. అది ఎలా అంటే స్టూడెంట్స్ కెన్ డిజైన్ దేర్ ఓన్ డిగ్రీ. ఇది ఎలా అంటే మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ కెన్ టేక్ మైనర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. అలానే కాకుండా మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ కెన్ టేక్ అనదర్ మేజర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. అంటే మైనర్స్ తీసుకోవచ్చు, మేజర్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. వాళ్ళకి నచ్చిన విధంగా డిగ్రీని డిజైన్ చేసుకోవచ్చు అనమాట. అదే కాకుండా ఇందులో చాలా స్పెషలైజేషన్స్ ఉన్నాయి. తర్వాత మైనర్స్, మేజర్స్, లాట్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ ది కరికులం. దీనివల్ల స్టూడెంట్స్కి ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ చాలా మంచి వస్తాయి అన్నమాట. అదే మెయిన్ ఉద్దేశం. తర్వాత రెండోది స్టూడెంట్స్కి ఏ ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో తీసుకోవచ్చు. అలానే ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఇంతకుముందు చెప్పినట్టు కంప్యూటర్ సైన్సే కాకుండా మన మేనేజ్మెంట్ రిలేటెడ్ సబ్జెక్ట్స్లో కూడా తీసుకోవచ్చు అనమాట. మేనేజ్మెంటే కాకుండా ఫైన్ ఆర్ట్స్ కానివ్వండి, తర్వాత లా కానివ్వండి, వాటిలో కూడా మైనర్స్ తీసుకోవచ్చు అనమాట బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్. అందుకనే ఇది డిజైన్ యువర్ ఓన్ డిగ్రీ అని వచ్చింది. తర్వాత ఇంకొక చాలా ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఫస్ట్ బ్యాచ్ కొంతమంది స్టూడెంట్స్కి ఈ ఇయర్ గ్రాడ్యుయేట్ అవుతున్నారు. వాళ్ళకి మెకానికల్ ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే 2 మేజర్స్తో డిగ్రీ ఇవ్వటం జరుగుతుంది అనమాట. ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇది ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ 4 years. చాలా చోట్ల యాక్చువల్గా ఎక్కువ క్రెడిట్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటారు, కానీ VITAP యూనివర్సిటీలో విత్ ఇన్ 4 years స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ 2 మేజర్స్, మెకానికల్ ఇంజనీరింగ్ విత్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అలా అనమాట. ఇది చాలా మన ఇండియాలోనే ఫస్ట్ టైం ఇలా చేయడం జరిగిందనమాట. రైట్ సార్, అదేవిధంగా VITAP విశ్వవిద్యాలయంలో నాన్ ఇంజనీరింగ్ కోర్సుల గురించి ఏమేమి అందుబాటులో ఉన్నాయంటే ఏం చెప్తారు? మన ఇంజనీరింగ్తో పాటు నాన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఇంజనీరింగ్లో 3 schools ఉన్నాయి. స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్. నాన్ ఇంజనీరింగ్ స్కూల్స్కి వచ్చేస్తే స్కూల్ ఆఫ్ బిజినెస్లో మనకి BBA ప్రోగ్రామ్, తర్వాత BCom ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాం. ఇది BBA హానర్స్, BCom ఆనర్స్ ప్రోగ్రామ్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. తర్వాత స్కూల్ ఆఫ్ లాలో BA LLB అండ్ BBA LLB ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాం. స్కూల్ ఆఫ్ అడ్వాన్స్ సైన్సెస్లో మనకి BSc డేటా సైన్స్ అండ్ MSc డేటా సైన్స్ డ్యూయల్ డిగ్రీ ఉన్నది. అదే కాకుండా MSc డేటా సైన్స్ కూడా ఉన్నది. తర్వాత MSc ఫిజిక్స్, MSc కెమిస్ట్రీ, ఈ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాం. స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్, దీంట్లో యాక్చువల్గా BA MA డ్యూయల్ డిగ్రీ ఆఫర్ చేస్తున్నాం. ఇది యాక్చువల్గా మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి సివిల్ సర్వీసెస్ ఫోకస్ అనమాట. వాళ్ళు మనకి IAS కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఓకే సార్, అలాగే VITAP యొక్క అంతర్జాతీయ సహకారాల గురించి చెప్పండి సార్.
మనకి ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ చాలా ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే స్టూడెంట్స్కి మంచి ఇంటర్నేషనల్ అవకాశాలు ఇవ్వడానికి కోసం కొలాబరేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే మనకి విఐటి వెల్లూరు నుంచి చాలా కొలాబరేషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా 500 యూనివర్సిటీస్తో కొలాబరేషన్స్ ఉన్నాయి. ఆ కొలాబరేషన్స్ అన్నీ కూడా విఐటి ఏపీకి అప్లికబులే. కాకపోతే ఏంటంటే విఐటి ఏపీకి కూడా ఎక్స్క్లూజివ్గా కొన్ని కొలాబరేషన్స్ కావాలని ఈ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి సపరేట్గా ఎంఓయూస్ కూడా సైన్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ ఇక్కడ 2 ఇయర్స్ చదివి దెన్ 2 ఇయర్స్ పార్ట్నర్ యూనివర్సిటీలో చదివితే వాళ్ళకి అక్కడ డిగ్రీ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంజనీరింగ్లో 2 ఇయర్స్ ఇక్కడ చదివిన తర్వాత 2 ఇయర్స్ వాళ్ళకి క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ చేస్తాం పార్ట్నర్ యూనివర్సిటీకి. ఆ పార్ట్నర్ యూనివర్సిటీలో చదివిన తర్వాత 2 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత దే విల్ గెట్ డిగ్రీ, వాళ్ళకి అక్కడ డిగ్రీ వచ్చేస్తుంది అనమాట, ఫారెన్ యూనివర్సిటీ డిగ్రీ. ఈ కొలాబరేషన్స్ మనకి పర్టికులర్గా యుఎస్ నుంచి చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. యుఎస్ నుంచి మనకి రోసెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బింగ్హామ్టన్ యూనివర్సిటీ, దెన్ అరిజోనా స్టేట్ యూనివర్సిటీ, మిషిగన్ యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ డేర్బాన్, ఓకే, ఇలా చాలా యూనివర్సిటీస్, పర్డ్యూ యూనివర్సిటీ, ఇలా చాలా యూనివర్సిటీస్ యుఎస్ యూనివర్సిటీస్తో. తర్వాత మనకి సింగపూర్తో కూడా ది నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, దెన్ ఇలా ఎస్ఎంయు సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ, ఇది కాకుండా ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ, ఇలా మన యూకే యూనివర్సిటీస్, నాటింగ్హామ్, ఇలా చాలా యూనివర్సిటీస్తో కొలాబరేషన్స్ ఉన్నాయన్నమాట. స్టూడెంట్స్కి ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఇక్కడ 2 ఇయర్స్ కానీ కొంత ఎడ్యుకేషన్ అయిన తర్వాత వాళ్ళు ఈ క్రెడిట్స్ని అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుని అక్కడ కంప్లీట్ చేయొచ్చు. డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనకి. ది ఇంటర్నేషనల్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ది సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్ ఉన్నది. వీటిలో ఏంటంటే సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రాంలో స్టూడెంట్ ఒక సెమిస్టర్ కోసం పార్ట్నర్ యూనివర్సిటీకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇక్కడ కంటిన్యూ చేస్తారు ఎడ్యుకేషన్. అలానే ఐటీపీ అంటారు, ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్. క్రెడిట్స్ కంప్లీట్గా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అక్కడ కంప్లీట్ చేసుకుంటారు, అక్కడ డిగ్రీ వచ్చేస్తుంది అనమాట. ఇలాంటి కొలాబరేషన్స్ వల్ల స్టూడెంట్స్కి ఏంటంటే ఇంటర్నేషనల్గా మంచి అవకాశాలు వస్తున్నాయి. వాళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ కానివ్వండి, తర్వాత ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ పిహెచ్డి అలాంటివి చేసుకోవడానికి కూడా అవకాశం వస్తుంది అనమాట స్టూడెంట్స్. ఓకే సార్, అదేవిధంగా 2+2 అలాగే 3+1 అంతర్జాతీయ డిగ్రీ కోర్సుల గురించి కూడా ఒకసారి వివరిస్తారా? ఎస్ యాక్చువల్గా 2+2 ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను. ది స్టూడెంట్స్ 2 ఇయర్స్ ఇక్కడ చదివిన తర్వాత దాన్ని 2 ఇయర్స్ వాళ్ళు పార్ట్నర్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ 2 ఇయర్స్ కంటిన్యూ చేసిన తర్వాత వాళ్ళకి డిగ్రీ ఆ పార్ట్నర్ యూనివర్సిటీ నుంచి వస్తుందన్నమాట. ఈ కొలాబరేషన్ వల్ల చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ అవుతుంది. అలానే నాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా దీన్ని అప్లై చేస్తున్నాం అనమాట. తర్వాత 3+1 అని అంటే 3 ఇయర్స్ డిగ్రీ అయిన తర్వాత ఇక్కడ 1 ఇయర్ అక్కడ చేసిన తర్వాత వాళ్ళకి మాస్టర్స్ డిగ్రీ రావడం జరుగుతుంది. తర్వాత 3 ఇయర్స్ ఇక్కడ చేసిన తర్వాత 1 ఇయర్ యుఎస్ కానీ యూకేలో కానీ తర్వాత ఆస్ట్రేలియాలో కానీ ఎక్కడ చేసిన తర్వాత వాళ్ళకి అక్కడ డిగ్రీ వచ్చేస్తుంది అనమాట. ఇలాంటి చాలా అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. ఇంకా 3.5 + 1.5 ఇది కూడా యాక్చువల్గా ఇంట్రడ్యూస్ చేసాం. అంటే 3.5 ఇయర్స్ ఇక్కడ చేసిన తర్వాత 1.5 ఇయర్స్ మళ్ళీ యుఎస్లో చేసిన తర్వాత అక్కడ మాస్టర్స్ డిగ్రీ వస్తుంది, ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ వస్తుంది అనమాట. అలాంటి కొలాబరేషన్స్ అంటే ఇలాంటి కాంబినేషన్స్ చాలా ఉన్నాయన్నమాట. అంటే ఇవన్నీ ఏంటంటే స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ ఎక్కడికి వెళ్ళాలన్నది డిసైడ్ చేసుకుంటే దాన్ని బట్టి మేము వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే సార్, అదేవిధంగా సిడిసి అంటే ఏంటి సార్? అది విఐటి ఏపీలో ఏ పాత్ర పోషిస్తుంది? సిడిసి అంటే యాక్చువల్గా అది కెరియర్ డెవలప్మెంట్ సెంటర్. మనకి ప్రతి పేరెంట్ మన అడ్మిషన్ తీసుకునేటప్పుడు అడిగేది ఏంటంటే ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, తర్వాత ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి అనేది క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. అయితే మనకి ప్లేస్మెంట్స్ ఇస్తే అంత మంచిగా ఇస్తే అంత మంచిగా స్టూడెంట్స్ బెనిఫిట్ అవుతారు కాబట్టి ప్లేస్మెంట్స్ మీద చాలా ఫోకస్ చేస్తాం. అయితే వీళ్ళకి మన స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ మీద ట్రైనింగ్ ఇవ్వడానికి ఫస్ట్ ఇయర్ నుంచే సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ అనేది చేస్తాం అనమాట. ఈ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ఏంటంటే వాళ్ళకి ఈ కోడింగ్ కానివ్వండి స్టూడెంట్స్కి, తర్వాత వాళ్ళకి అంటే స్కిల్స్ మన కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, తర్వాత ఇంటర్వ్యూని ఎలా ఫేస్ చేయాలని, తర్వాత ఇవన్నీ నేర్పించడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ ఇయర్ టు అప్ టు 3rd ఇయర్. వీటన్నిటి వల్ల ఏంటంటే వాళ్ళకు ఒకసారి ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఇవన్నీ యూజ్ అవుతాయి అనమాట. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ అంటూ వీటికి మళ్ళీ సపరేట్గా క్రెడిట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇది క్రెడిట్స్ కూడా ఉండటంతో స్టూడెంట్స్ కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు వీటిని. ఇవి కాకుండా మళ్ళీ మనకి వాళ్ళకి స్పెషల్గా స్టూడెంట్స్కి మన కోడింగ్లో ప్రాక్టీస్ ఇవ్వడం కోసం సపరేట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, సపరేట్ వెండర్స్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా మా ఫ్యాకల్టీ
వాళ్ళకి మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇండస్ట్రీ బేస్డ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ వస్తుంది అనుకోండి, టీసీఎస్ నుంచి ఎనీ ఎక్స్పర్ట్ మన ఎక్స్పర్ట్ని పిలిపించి వాళ్ళకి స్పెషల్గా ట్రైనింగ్ ఇవ్వటం, ఎలా ఫేస్ చేయాలి ఇంటర్వ్యూ, వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ కమ్, ఎలా ఆన్సర్ చేయాలనేది ఇవన్నీ నేర్పిస్తాం అనమాట. వీటన్నిటి వల్ల ఏంటంటే వాళ్ళకి మంచి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. 95% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ ప్లేస్మెంట్స్ ఇన్ టాప్ నాచ్ ఇండస్ట్రీస్. ఒక ఆల్ మల్టీనేషనల్ కంపెనీస్ స్టార్టింగ్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్, then Infosys, then TCS, then IBM, all these companies are coming as for the recruitment, campus recruitment, and మా స్టూడెంట్స్ అందరికీ మంచి జాబ్స్ దొరుకుతున్నాయి అన్నమాట. వీటన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే మన కెరియర్ డెవలప్మెంట్ సెంటర్ ఇచ్చే ట్రైనింగ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళని ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కోసం ఫాలోఅప్ చేయడం కానివ్వండి, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. మాకు ఇంకా సెంట్రల్ ప్లేస్మెంట్ ఆఫీస్ ఉన్నది వెల్లూరులో. ఆ వెల్లూరు కూడా చాలా హెల్ప్ చేస్తుంది మాకు ఈ ప్లేస్మెంట్స్కి. ఇక్కడ ఒక టీము, మాకు వెల్లూరులో మెయిన్ టీం ఉన్నది. అంటే గ్రూప్ లెవెల్లో కూడా వెల్లూరు నుంచి మాకు ప్లేస్మెంట్స్, అంటే మన స్టూడెంట్ ఏపీ స్టూడెంట్కి కూడా ఏ కంపెనీస్ అయితే వస్తాయో వెల్లూరులో క్యాంపస్ ప్లేస్మెంట్స్కి, విఐటి వెల్లూరులో అదే కంపెనీ మా స్టూడెంట్స్ ఇక్కడ విఐటి ఏపీలో కూడా క్యాంపస్ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే స్టూడెంట్స్కి మంచి ఆపర్చునిటీ అనమాట సెంట్రల్ ప్లేస్మెంట్ సిస్టమ్ వల్ల. ఓకే సార్. సార్, ఇప్పుడు ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ కోర్సులకి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారండి? యాక్చువల్గా ఇంతకుముందే నేను చెప్పాను ఈ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్. ఇంజనీరింగ్ విద్యార్థులకి కూడా, నాన్ ఇంజనీరింగ్ విద్యార్థులకి, ఇంజనీరింగ్ విద్యార్థులకు కూడా మంచి ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. పర్టికులర్గా ఈ మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు, మంచి శాలరీస్ కూడా ఇస్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు చెప్పాను 95% ప్లేస్మెంట్స్ రికార్డ్ అవుతున్నాయి. తర్వాత శాలరీ విషయానికి వస్తే కూడా మనకి ఈ ఇయర్ 2025 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్కి 44 lakhs ప్యాకేజ్ ఆఫర్ చేయడం జరిగింది మల్టీనేషనల్ కంపెనీ. అలానే యావరేజ్ సిటీసీ కూడా అరౌండ్ 6 lakhs ఉన్నది. ఇలా తర్వాత 900+ కంపెనీస్ లాస్ట్ ఇయర్ అయితే లాస్ట్ ఇయర్ 900+ కంపెనీస్ మనకి ప్లేస్మెంట్స్కి రావటం జరిగింది. అయితే ఈ ఇయర్ కూడా ప్లేస్మెంట్స్ చాలా బాగున్నాయి. ఈ ఇయర్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తాం 95% ప్లేస్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. 95% ప్లేస్మెంట్స్ అంటే ఎవరికైతే ప్లేస్మెంట్స్లో ఇంట్రెస్ట్ ఉన్నారో, ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి ప్లేస్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ మిగతా స్టూడెంట్స్ కొంతమంది హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తారు, కొంతమంది దే ఆర్ జాయినింగ్ దేర్ ఓన్ ఫాదర్స్ బిజినెస్, లేకపోతే దేర్ ఓన్ కంపెనీస్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. నాన్ ఇంజనీరింగ్ కూడా ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ బాగున్నాయి. తర్వాత మనకి లా నుంచి కూడా ఈ ఇయర్ ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్ ప్లేస్ చేయడం జరిగింది. ఫస్ట్ బ్యాచ్ ఈ ఇయర్ గ్రాడ్యుయేట్ అవుతుంది, వాళ్ళకు కూడా ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఓకే సార్. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు కొంతమంది ఏమో ఉద్యోగానికి వెళ్తారు, కొంతమంది ఏమో కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటారు. మరి విఐటి ఏపీ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఎంటర్ప్రెన్యూర్గా ప్రోత్సహించడంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందంటే ఏం చెప్తారు? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా మనకి ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే స్టూడెంట్స్కి నేను ఇంతకుముందు చెప్పినట్టు టీచింగ్ ప్లస్ ద రీసెర్చ్ ప్లస్ ఇన్నోవేషన్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇన్నోవేషన్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఐడియాస్ని, వాళ్ళకి యాక్చువల్గా చాలా ఐడియాస్ ఉంటాయి, వాటన్నిటిని బయటికి తీసుకురావడానికి ఒక ఆపర్చునిటీ అనమాట. అందుకని యూనివర్సిటీలో ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ సెల్ స్టార్ట్ చేసాం. దీనికి ఎక్స్క్లూజివ్గా మోర్ దాన్ 15,000 square feet ఏరియాని అలొకేట్ చేసేసి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసాం. ఇందులో మేకర్ స్పేస్, తర్వాత మనకి వాళ్ళు స్టార్టప్ కంపెనీ పెట్టుకోవడానికి స్పేస్, తర్వాత వాళ్ళు బిజినెస్ చేయడానికి స్పేస్, ఇలాంటివన్నీ ఇవ్వటం జరిగిందనమాట. ఇదే కాకుండా స్టూడెంట్స్కి ఇంజనీరింగ్ క్లినిక్స్ అని మా దగ్గర ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ఉన్నది, అంటే స్పెషల్ కోర్స్ ఉన్నది. ఇదేంటంటే స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఇన్నోవేటివ్ ఐడియాస్ మీద వాళ్ళకి ఒక మినీ ప్రాజెక్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. దానికి కూడా క్రెడిట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్లో ప్రాజెక్ట్ చేస్తారు మినీ ప్రాజెక్ట్, సెకండ్ ఇయర్లో దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు, థర్డ్ ఇయర్లో కంటిన్యూ చేసుకోవచ్చు, ఫైనల్ ఇయర్లో కూడా ఆ ప్రాజెక్ట్ కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ ఇంజనీరింగ్ క్లినిక్స్లో చేసే కొన్ని ప్రాజెక్ట్స్ ఈ స్టార్టప్స్గా కూడా వస్తున్నాయి అనమాట. ఎందుకంటే అవి ఫస్ట్ ఇయర్లో వాళ్ళు చేసినప్పుడు ఇట్ మే నాట్ బి దట్ లెవెల్, సెకండ్ ఇయర్కి వచ్చేసరికి దాన్ని మళ్ళీ ఇంకా మంచిగా చేసేసి
దాన్ని ఒక స్టార్టప్గా చాలా ప్రాజెక్ట్స్ స్టార్టప్స్గా కూడా వచ్చేస్తున్నాయి అనమాట. అయితే ఇది ఒకవైపు. రెండో వైపు ఎవరైనా స్టూడెంట్స్కి మంచి ఇన్నోవేటివ్ ఐడియా ఉంటే వాళ్ళు ఫ్యాకల్టీతో కొలాబరేట్ అయితే వాళ్ళకి స్పెషల్గా ఫండింగ్ ఇవ్వడం జరుగుతుంది అందులో ప్రాజెక్ట్స్ చేయడానికి. ఈ ఫండింగ్ కూడా యూనివర్సిటీ ఇస్తుందన్నమాట, ఇంటర్నల్ ఫండింగ్ అంటాం. ఈ ఫండింగ్ ద్వారా వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉన్నది. వాళ్ళు ఫ్యాకల్టీతో కలిసి ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ తయారు చేయడం, దాని తర్వాత ఇంక్యుబేషన్ సెంటర్లో తీసుకెళ్ళి దెన్ వాళ్ళు మనకి స్టార్టప్ కంపెనీని రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్ 17 స్టార్టప్ కంపెనీస్ ఆల్రెడీ రిజిస్టర్డ్. ఈ 17 స్టార్టప్స్ కూడా మా స్టూడెంట్స్ ప్లస్ ఫ్యాకల్టీ మెంబర్స్ కలిసి ఈ స్టార్టప్స్ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ ది బిజినెస్ కూడా స్టార్ట్ అయింది. ఇవి కాకుండా ఇంకా చాలామంది మనకి కొలాబరేటివ్ రీసెర్చ్ అవి కూడా చేస్తున్నారు అనమాట. మనకి రీసెంట్గా మనకి ఆంధ్రప్రదేశ్లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ చేసింది. అయితే దీంట్లో నాలెడ్జ్ పార్ట్నర్గా విఐటిఏ వెల్లూరుకి విఐటిఏపికి అవకాశం ఇచ్చారు మన ఆనరబుల్ సీఎం గారు. దానివల్ల ఏంటంటే మనకి ఇక్కడ స్టార్టప్ కంపెనీస్కి ఎలా అంటే ప్రతి యాక్చువల్గా సీఎం గారు ఇంకో మాట చెప్పారు, ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఆంటర్ప్రెన్యూర్ కావాలని. ఈ స్టార్టప్స్ కంపెనీస్ ఉండటం వల్ల ఏమవుతుందంటే అంటే ఇంకా చాలామంది స్టూడెంట్స్కి ఎంకరేజ్మెంట్ వచ్చేసి వాళ్ళు మా ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ సెల్లో స్టార్టప్ కంపెనీస్ పెట్టేసి ఆంటర్ప్రెన్యూర్స్గా ఎదిగే అవకాశం ఉన్నది. అదే కాకుండా మనకి లోకల్గా కూడా మేము ఈ ఇంకా అవకాశాలు అంటే కొంతమంది ఎంకరేజ్ చేసేసి వాళ్ళని స్టార్టప్స్ కంపెనీస్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వడానికి విఐటిఏపి ఒక అవకాశం ఇవ్వటం జరుగుతుంది అనమాట విఐటిఏపిలో. ఇంకా అది దీనివల్ల ఏంటంటే మంచిగా ఆంటర్ప్రెన్యూర్షిప్కి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓకే సార్, అలాగే స్టార్ స్టూడెంట్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటి సార్? ఇది స్టార్ స్టూడెంట్స్ ప్రోగ్రామ్ ఆల్సో ఏ స్పెషల్ ప్రోగ్రామ్. ఇదేంటంటే యాక్చువల్గా సపోర్ట్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ రూరల్ స్టూడెంట్స్. ఇది మా ఛాన్సలర్ గారు యాక్చువల్గా వెల్లూరులో స్టార్ట్ చేశారు. అలానే ఈ ప్రోగ్రామ్ని ఇప్పుడు మన ఏపీలో స్టార్ట్ చేశారు, అలానే భోపాల్ మన మధ్యప్రదేశ్లో కూడా స్టార్ట్ చేశారనమాట. అయితే ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మనకి ఇద్దరు స్టూడెంట్స్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ లొకేటెడ్ ఇన్ రూరల్ ఏరియాస్, విలేజెస్లో ఏవైతే గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఉంటాయో వాటిల్లో నుంచి ఒక అబ్బాయి ఒక అమ్మాయి డిస్ట్రిక్ట్ టాపర్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళకి అంత ఎఫర్ట్ చేసే కెపాసిటీ ఉండదు కాబట్టి వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్, డిస్ట్రిక్ట్ టాపర్స్ అమ్మాయి అబ్బాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళకి దే నీడ్ నాట్ పే ఈవెన్ 1 రూపీ ఫీ. అదే కాకుండా వాళ్ళకి ల్యాప్టాప్స్ ఇవ్వడం జరుగుతుంది, తర్వాత హాస్టల్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది, ఫుడ్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. వీటన్ని ఇంకా క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వాళ్ళకి ట్రైనింగ్ కానీ దేనికి కూడా వాళ్ళు ఏమి పే చేయాల్సిన పని లేదు, అన్నీ ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి అనమాట. అంటే విలేజెస్లో ఉన్న స్టూడెంట్స్కి, మెరిట్ స్టూడెంట్స్కి వాళ్ళకి మనీ లేకపోతే ఎడ్యుకేషన్ ఎఫెక్ట్ అవుద్దని ఇది ముఖ్య ఉద్దేశంతో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం చేసిన ప్రోగ్రామ్ ఇది. అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్ సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ జాబ్స్ ఇన్ మల్టీనేషనల్ కంపెనీస్ విత్ వెరీ గుడ్ పే ప్యాకేజ్. అంటే పేరెంట్ ఇన్కమ్ చాలా తక్కువ ఉన్నా కానీ ఈ స్టూడెంట్ ఇన్కమ్ వచ్చేసి 10 అంటే వాళ్ళ సన్ కానీ డాటర్ కానీ ఇన్కమ్ వచ్చేసి 10 to 20 times మోర్, అంటే 2 lakhs ప్యాకేజ్ వచ్చిన స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు మా దగ్గర స్టార్ స్టూడెంట్స్. అయితే డిస్ట్రిక్ట్ 2 ఉన్నారు, అంటే మన దగ్గర ఇప్పుడు 26 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అయితే 52 స్టూడెంట్స్ కూడా ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది సపోర్ట్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ రూరల్ స్టూడెంట్స్. వెరీ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ మన 3 స్టేట్స్లో, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్. ఓకే సార్, అలాగే సిఎస్సి కంప్యూటర్ సైన్స్కి అలాగే సిఎస్సి ఏఐఎంఎల్కి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటండి? ఈ రెండిట్లో ఏది బెటర్ అంటే ఏం చెప్తారు? ఇవన్నీ కూడా ఎమర్జింగ్ ఏరియాస్ అండి. యాక్చువల్గా మన ఏఐ అండ్ ఎంఎల్ కానివ్వండి, ఇంకోటి ఏదన్నారు మీరు? సిఎస్సి ఏఐఎంఎల్. సిఎస్సి ఏఎంఎల్ ఇది ఎమర్జింగ్ ఏరియా. ఏఐ అండ్ ఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. అంటే ఇప్పుడున్న మనకి తెలుసు ఏఐ అప్లికేషన్స్ ఎలా ఉన్నాయో, ప్రతి దాంట్లో కూడా ఏఐ అప్లికేషన్స్ ఉన్నాయి. అయితే దీనివల్ల ఏంటంటే రెండు ఒకటే యాక్చువల్గా, ఇదేం లేదు. దానివల్ల మనకి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి అనమాట. దానివల్ల డిమాండ్ కూడా ఇప్పుడు ఎక్కువ మంది ఏఐ అండ్ ఎంఎల్కి ఎక్కువ మంది ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అనమాట. ఓకే సార్,
థ్యాంక్ యూ అండి. మాకు మీ యూనివర్సిటీ గురించి అలాగే ఇంజనీరింగ్లో ఏది చదివితే ఎక్కువ కెరియర్ బాగుంటుంది ఇవన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం అందరికీ. ఓకే అండి. చూశారు కదా, ఇది ఇవాళ ఏబిఎన్ దిక్సూచి.